క్రీస్తు నామంన మరొకసారి మీకు అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను. ప్రియదేవుల మరి ఈరోజు వాక్య ధ్యానము సంఖ్యాకాండము 9వ అధ్యాయము మరి 18వ వచనం చూసుకుంటే, యెహోవా నోటి మాట చొప్పున ఇజ్రాయేలు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములు వేసుకొనిరి. దేవునికి స్తోత్రం. దింబారా వాగ్దాన దేశంకు వారు దింబారా మరి ప్రయాణం వెళ్తున్నప్పుడు దింబారా చూడండి, ఈ కాలంలో మాత్రం మనకు అన్నీ సరైన రోడ్లు ఉన్నాయి కదా, సరైన మరి మార్గం చూపించడానికి రోడ్ మ్యాప్స్ ఉంటాయి మనకు, అంతకద్దా. అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ ఉంటాయి, ఎక్కడికి వెళ్ళో మాకు తెలిసి ఉంటుంది. కానీ ఆ కాలంలో రోడ్ మ్యాప్స్ లేవు, వెలుతురు లేదు, చీకటి మయము, మరి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ప్రియదేవులారా, దేవాది దేవుడు ఏ విధంగా వారిని నడిపించిండో వాగ్దాన దేశానికి చూడండి. దేవులారా 10వ వచనం చూసుకుంటే, వారందరూ ప్రయాణమే వెళ్తున్నప్పుడు దేవులారా మరి సాక్ష్యపు గుడారం వేసుకున్నారు కదా. వాళ్ళు ఎక్కడ నిలబడ్డారో అక్కడ సాక్ష్యపు గుడారం అంటే అక్కడ దేవుడు నిల్చుంటారు అన్నమాట. ఎక్కడైతే సాక్ష్యం గుడారం వేసేవాడు, ఎప్పుడైతే ఆ మేఘం అంట ఆయన దేవుని జాగ్రత్త ఇవ్వండి, రాత్రి వేళంట అగ్నిస్తంభం అంట, పగటి వేళంట మేఘస్తంభంగా దేవుడు ఏర్పాటు చేసుకొని దేవుడు ఇజ్రాయేలు ప్రజలు నడిపించిందంట. మరి ఎప్పుడైతే ఆ మేఘస్తంభం గుడారం మీద ఆగిపోతుండో వాళ్ళు ఆగిపోయేవారంట. అది ముందుకెళ్ళినప్పుడు తిరిగి వీళ్ళు ప్రయాణం చేసేవారంట. చూసారు, అదే మీద అద్భుతమైన విషయం కదా. చూడు 9వ అధ్యాయము 15వ వచనము, వారి మందిరం నిలబెట్టిన దినమున మేఘము సాక్ష్య గుడారం మీద మందిరము కమ్మెను. సాయంకాలం మొదలుకు ఉదయం అగ్ని వంటి ఆకారం మందిరం మీద ఉండెను. నిత్యం అలాగే జరిగెను. మేఘము మంది మీద కమ్మెను. రాత్రి అందు అగ్ని వంటి ఆకారము కట్టబెడను. ఆ మేఘము గుడారం మీద పైకెత్తినప్పుడు ఇజ్రాయేలు ప్రయాణమై సాగిరి. అది మేఘము గుడారం మీద పైకెత్తబడినప్పుడు అంట ఇజ్రాయేల్ ప్రజలు ప్రయాణం ముందు కొనసాగించారంట. ఆ మేఘం ఎక్కడ నిలిచినో అక్కడే ఇజ్రాయేలు తమ గుడారములు వేసుకొని, ఎక్కడైతే ఆ మేఘం నిలిచిపోతుందో అక్కడే తమ గుడారం వేసుకొని వాళ్ళు ఉండేవారంట. ఇంకా చూడండి 19వ వచనం, ఆ మేఘము బహుదినములు మందిరం నిలిచినలా ఇజ్రాయేల్ యెహోవా విధి అనుసరించి ప్రయాణము చేయకుండారి అని నిలిచిపోయినప్పుడు అంట. వీళ్ళందరూ ప్రయాణం చేయకుండా అక్కడే వాళ్ళు నిలిచిపోయేవారంట. మేఘము కొన్ని దినములు మందిరం నిలిచినలా వారును నిలిచిరి. చూసారా, మేఘము కొన్ని దినములు నిలిచినా సరే వారు అక్కడ నిలిచినట్ట. కొన్ని దినములు అంటే ఒక వారమా, నెల, కార్యకర్తములరా. చూడండి, మంచి మాట చూపిస్తా. 22వ వచనం, ఆ మేఘము 2 దినములు కానీ, ఒక నెల కానీ, ఏడాది కానీ తడుపు చేసి మందిరం మీద నిలిచినలా ఇజ్రాయేలు ప్రయాణం చేయక తమ గుడారంలో నిలిచిరి. దేవునికి స్తోత్రం. ఒక దినం కావచ్చు, ఒక వారం కావచ్చు, ఒక నెల కావచ్చు, ఒక ఏడాదైనా సరే మేఘం నిలిచినప్పుడు మాత్రం వీళ్ళు మాత్రం ప్రయాణం చేయకుండా అక్కడే నిలిచి ఉండేవారంట. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి. అది ఎత్తబడినప్పుడే వాళ్ళు ప్రయాణం చేశారంట. మంచి మాట. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారాలను వేసుకొనిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. దేవునికి స్తోత్రం. దేవులారా, అద్భుతమైన మాట కదా. ఈ విధంగా ఇజ్రాయేల్ ప్రజలందరూ దేవులారా కనిపెట్టి, అంటే ఆ మేఘం వైపు చూస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రయాణము ముందుకు కొనసాగించారు. దేవులారా చూసారా, రాత్రి వేళనేమో అగ్నిస్తంభంగా మారిపోతుంట మేఘము, పగటి వేళ మేఘస్తంభంగా మారిపోయి ఇజ్రాయేల్ ప్రజలకంట వాగ్దాన దేశానికి ముందుకు నడిపిస్తూ ఉండేదంట. దేవునికి స్తోత్రం. అది నిలిచిన్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు నిలిచిపోయేవారు. అది ముందుకు ఎత్తబడినప్పుడు వీళ్ళు ముందుకు ప్రయాణము చేసేవారు. ఒక్కొక్కసారి అది అక్కడే ఉండిపోయేదంట. అప్పుడు 1 దినం కాదు, 2 దినాలు కాదు, 3 ఏడాది వరకు కూడా ఇజ్రాయేల్ ప్రజలు అక్కడే నిలిచి ఉండేవారంట. అది ఎత్తబడినప్పుడు తిరిగి వాళ్ళు ప్రయాణము చేసేవారంట. ప్రియదేవులారా, మన ఆత్మీయ జీవితంలో కూడా ఎప్పటికప్పుడు మనము దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని చిత్తం తెలుసుకొని మనమందరము ముందుకు మనం వెళ్ళాలి. దేవుడారా, మన కుటుంబ విషయంలో కావచ్చు, వ్యక్తిగత విషయంలో కావచ్చు, ఆత్మీయ విషయంలో కావచ్చు, మరి దేవుడి సన్నిధిలో కనిపెట్టి దేవుడు చూపించిన మార్గాలే మనం వెళ్ళాలి. వాక్యమే మనకు మార్గమని మనం గ్రహించాలి. దేవుడే మార్గమే ముందుకు మనకు నడిపిస్తడం గ్రహించాలి. కాబట్టి ఎప్పటికప్పుడు వాక్యపు వెలుగులో దేవుని సన్నిధిలో కనిపెట్టి, ప్రభా మరి ఈ విషయంలో నేను ముందుకు వెళ్ళొద్దా,
ఇక్కడ ఏం చేయాలి అన్నప్పుడు దేవుని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు జవాబిస్తాడు. లేఖనాలు సెలవిస్తుంది మిమ్మల్ని, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తున్న. ఇర్మియా గ్రంథం 33:3 ఈ మాట, అద్భుతమైన మాట ఉంది మిమ్మల్ని. దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మనకు గూఢమైన సంగతులు దేవుడు తెలియజేస్తాడు. అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో, ఏ మార్గంలో వెళ్ళాలో దేవుడే మనకు సమయోచితమైన ఆ తెలివిని, ఆ వివేచనను దేవుడు మనకందరికీ అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎప్పటికప్పుడు ఇశ్రాయేలు ప్రజల మాదిరిగా దేవుని వైపు చూస్తూ కనిపెట్టి మనం కూడా ముందుకెళ్తే బాగుండు కదా. దేవుని ద్వారా ఆ విధంగా మనం కూడా చేసాము. వాళ్ళు చూడండి, సాక్ష్య మందిరం మీద, దేవుని ద్వారా గుడారం మీద ఆ మేఘము ఎత్తబడినప్పుడు వాళ్ళు ముందుకు ప్రయాణమయ్యారంట. అది నిలిచి ఉన్నప్పుడంట వారు కూడా నిలిచిపోయారంట. దేవునికి స్తోత్రం. అద్భుతమైన మాట కదా. మనం కూడా అదే దేవుడి సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించినప్పుడు నిజంగానే దేవుడు మనకు తెలియజేస్తాడు ఏం చేయాలో. నా వ్యక్తిగత జీవితంలో కావచ్చు, నా పరిచర్య జీవితం కావచ్చు, అనేక మార్లు దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడి నాకు ముందుకు నడిపించడం జరిగింది. ప్రార్థన చేసినప్పుడు, వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడి మనందరినీ ముందుకు నడిపిస్తాడు. అందుకే మనం ప్రతిరోజు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, వాక్యాన్ని మనము చదవాలి. దేవుని వాక్యపు వెలుగులో మనం సరి చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో మనమందరం ముందుకు వెళ్ళాలి దేవున్నారు. కాబట్టి మనం ప్రతిరోజు దేవుని దివ్య వాక్కుని చదువుకుంటూ మన ఆత్మీయ జీవితంలో మనమందరం ముందుకెళ్దామా? దేవుడు ఖచ్చితంగా మనకు మార్గమై ఉండి ముందుకు నడిపిస్తాడు దేవులారా. ఈ కొద్ది మాటలు మనందరిలో దేవాది దేవుడు నూరంతలుగా ఫలింపజేయనుగాక. దేవుని కాపుదల భద్రత ఈరోజు అంతా మనకు తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం మనందరం కలిసి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడ, అద్భుతాలు చేసే దేవా, మరొకసారి ఉదయకాల సమయంలో ప్రభా మీ దివ్యమైన వాక్కును మేము ధ్యానించామునైనా. ఇజ్రాయెల్ ప్రజల ప్రభా మరి ఐగుప్తు నుంచి వాగ్దాన ప్రయాణం వెళ్తున్న ప్రభా, మరి వారు అద్భుతంగా నైనా ప్రభా మరి మీరు నడిపించారనైనా. సాక్ష్యపు గుడారము పైన ఎప్పుడైతే అగ్ని స్తంభము, ఆ మేఘము నిలిచినప్పుడు ప్రభా ఇజ్రాయెల్ ప్రజలు నిలిచి ఉండేవారినైనా, ఎప్పుడైతే ఆ మేఘము ఎత్తబడుతుందో వారు తిరిగి ప్రయాణం వారినైనా. నిజమేనైనా ఎప్పటికప్పుడు వారు మేఘం వైపు చూస్తూ వాళ్ళ ముందుకు వాళ్ళ ప్రయాణం కొనసాగించారనైనా ప్రభా. మరి మేము ప్రభా మీ వాక్యాన్ని ధ్యానిస్తూ మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని సరి చేసుకుంటూ మా ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళాలనైనా. మీ వాక్యము మా పాదములకు దీపం అని కూడా మీరు చెప్పారు. కాబట్టి ఈ వాక్యపు వెలుగులో ఇప్పటికప్పుడు సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే కృప మాకందరికీ అనుగ్రహించండి. నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో, ఉద్యోగాలు, ప్రయాణాల్లో, చదువుల్లో, పరిచయలో బిడ్డలకు తోడుగా ఉండమని, ఇతరులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా బిడ్డలందరినీ దీవించి ఈరోజంతా మీ సన్నిధి బిడ్డలకు అనుగ్రహించమని, నాతో ఒకటి ఏగించి ప్రార్థనలో ఏకీపించిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆస్వాదించి ప్రతి ఒక్కరి హృదయవాంఛన తీర్చమని, ప్రతి కుటుంబంలో నెమ్మది, సమాధానం, సమృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం, రక్షణానందం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, ఈరోజంతా ఈ ప్రత్యేకమైన సన్నిధి మాకు అనుగ్రహించి మేము చేస్తున్న ప్రతి పనిలో మీరు మాకు తోడే ఉండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ వేడుకొచ్చున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు.